ఇట్స్ ఓకే రిషబ్, నువ్వు తన మొహం చూసావా? తను అసలు అలా తట్టుకోలేకపోతుంది. ఇది మన డ్రామా స్టార్టింగ్ మాత్రమే. చూడు, ఈ డ్రామాలు చాలా ఎక్కువ, నాకు అసలు ఇష్టం ఉండదు. ఓకే, నువ్వేం చేస్తున్నావు రిషబ్? ఇంతవరకు మనం చేసింది పాడు చేస్తావా? మనం ఇప్పుడు ఇంకా యాక్ట్ చేయాలి. నాటకాలు వేయడం అసలు ఇష్టం ఉండదు. ఇంకెప్పుడు ఈ నాటకాలు చెయ్యలేను. ఇన్నఫ్. రిషబ్ ఒకవేళ తనకి బాధ అనిపించుంటే తను ఈ విధంగా రియాక్ట్ అయ్యేది కాదు. ఐ డోంట్ థింక్ తనకు బాధ అనిపించుండదు. చూడు, థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్. ఇంకేం చేయాలనుకున్నా నేనే చేసుకుంటాను. ఈసారి ఎవరితో మాట్లాడుతుంది? ఓకే, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. నేను నీతో మాట్లాడాలి. కానీ నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. తను ఎవరది? ఎవరు లేరు. మరి నాకెందుకు ఉన్నట్టు అనిపిస్తుంది? ఏం కాలేదు కదా? చంపు విజ్జి. తనుజ ఆగండి, ఏం చేయకండి. ఆగండి ప్లీజ్, ఏం చేయకండి. బ్రహ్మరాక్షసుడు, ఆ బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆడదాని రూపంలో వచ్చాడు. బాబు, మీరేం కంగారు పడకండి. బాబుకి ఏం కాదు. వెంటనే డాక్టర్కి చూపించాలి. పదండి, మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. పదండి. ఈ అమ్మాయి వినాశనాన్ని తీసుకొస్తుంది. ఊరంతా నాశనం చేసేస్తుంది. ఈ అమ్మాయి అపశకునమే. ఈ ఊరికి వచ్చిన అతిపెద్ద కళంకం. చూసారా, తను వచ్చింది. తనతో పాటు ఆ బ్రహ్మరాక్షసి వచ్చింది. అందరినీ చంపేస్తుంది. ఈ అమ్మాయి ఈ ఊరికి వచ్చిన నాశనం, సర్వనాశనం తీసుకొచ్చేసింది. ఈసారి బాబుని చంపలేదు.
ఈసారి మాత్రం మీ ఇంటికి బాబు శవం వస్తుంది. ఈ ఊళ్ళో అందరూ శవాలుగా మారుతారు. ఒకవేళ ఊళ్ళో అందరూ బతకాలనుకుంటే తనూజ నా చేతికి అప్పగించండి. నేను చెప్పాను కదా ఈ అమ్మాయి ఈ ఊరికి వచ్చిన దుష్ట శక్తి. ఈ అమ్మాయి ఊళ్ళో అందరినీ చంపేస్తుంది. సర్పంచ్ గారు, నేను మీకు ముందే చెప్పాను కదా. ఎక్కువ వాగితే నీ పళ్ళు రాలు కొడతాను. తను వల్ల ఈరోజు మీ బాబు ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఆ రాక్షసి తిరిగి వచ్చింది కదా, చూశారుగా? ఆ రాక్షసే మనల్ని బెదిరిస్తుంది. మనం తనతో పోరాడదాం, తన్ని చంపుదాం. ఊళ్ళో వాళ్ళు ఇంతకుముందు రాక్షసుడిని చంపారు, మళ్ళీ మనం ఎందుకు చంపలేం? అవును, మేమే చంపాం. కానీ ఎంతమంది బలయ్యారో తెలుసా? మా అన్నయ్య బిజ్జు కూడా చనిపోయాడు. నా చెల్లెల్ని మర్చిపోయారా? రాఖీ, మా చెల్లెలు కూడా ప్రాణాలు ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. పోరాడితే ఆ రాక్షసుతో పోరాడండి. అయినా ఉపయోగం లేదు. ఈ అమ్మాయి ప్రాణాలతో ఉన్నంత వరకు ఊళ్ళో వాళ్ళందరూ చనిపోతూనే ఉంటారు. ఆలోచిస్తున్నారేంటి? ఈ అమ్మాయిని బ్రహ్మరాక్షసికి అప్పగించేయండి. పిచ్చి పట్టిందా? మీకేమైనా పిచ్చి పట్టిందా? అలాని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ తనూజ నా రాక్షసుడి చేతికి అప్పగిస్తే ఆ బ్రహ్మ రాక్షసి తన ప్రాణాలు తీసుకుని ఊరిని వదిలేస్తుందా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని గ్యారెంటీ ఉందా? అసలు మీకేమైంది? మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? తనూజ మీద చేయి వేయడానికి వీల్లేదు. మీరేదైనా చేయాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఆ బ్రహ్మ రాక్షసిని వెతకండి. పదండి. ఐఎమ్ సో ఫెడ్ అప్ ఆంటీ అండ్ దిస్ ఇస్ టూ మచ్. ఏమైంది మీకు? వాట్ ఇస్ దిస్? ఏం లేదు, కొంచెం ఎలర్జీ అయిందంతే. నాకు ఈ గాలి నీరు అస్సలు పడవు. ఓ ఓకే, అయితే మీరు రెస్ట్ తీసుకోండి. ఏమైంది? సరే ఆగు, ముందు చెప్పు, ఏమైంది? ఏం చెప్పను, నాకు రిషబ్ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడు చూసినా ఊరమ్మాయి వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఐ హావ్ ఏ క్లాస్ యూనో. నిజానికి రిషబ్ ఆ పల్లెటూరు అమ్మాయి వెంట పరిగెడతాడు. నేను పనులన్నీ వదులుకొని అతని వెంట పడాలా చెప్పండి? సరే, వాళ్ళిద్దరికి డైవర్స్ అవుతున్నాయి కదా. కానీ మళ్ళీ అమ్మాయిని కాపాడడానికి వెళ్తాడు కదా. మీకు తెలుసా లేదా? తన ఊళ్ళో వాళ్ళకి తనుజకి మధ్య అడ్డుగోళ్ల నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసి తనుజని అప్పగించమంటుంది. ఊళ్ళో వాళ్ళకి డీల్ చెప్పింది, కానీ రిషబ్ తనుజని అప్పగించడానికి సిద్ధంగా లేడు. దిస్ ఇస్ టూ మచ్. ఈ విభూతి తీసుకో. ఇది ఆ రాక్షసు మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఆ రాక్షసి మీద పనిచేస్తుందా? అవును, ఇక్కడ ఊళ్ళో మహిషాసుర మర్దిని కాళిక అమ్మవారి గుడి ఉంది. ఇది ఆ గుడిలోని విభూతే. చాలా శక్తి ఉంటుందని అందరి నమ్మకం. నీకేమనిపిస్తుంది? ఊళ్ళో వాళ్ళు తను తీసుకెళ్ళగలరంటావా? తీసుకువెళ్ళగలరు, కనిపిస్తే ఇప్పుడే తీసుకెళ్తారు. అలాగా? బ్రహ్మరాక్షసి నన్ను అడిగిందా? మేము తనని ఎలా చంపాలి, ఎలా నాశనం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మీరెప్పుడొచ్చారో నాకు తెలియలేదు. కానీ ఇక్కడేం జరుగుతోందో నాకు తెలిసింది. ఏం జరిగింది? ఆ బాబు తనుజ, నువ్వు పిల్లలందరూ చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? నీ ప్రాణాలు కాపాడుకోవటం కోసం నువ్వు ఊళ్ళో వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టేయాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వేనా తనుజ? ఒకప్పుడు ఒక వ్యక్తి కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు, కానీ ఈరోజు మౌనంగా కూర్చున్నావేంటి? ఎందుకంటే ఆ రాక్షసిని ఎదుర్కోవాలి అని అనుకోవటం లేదా? తనతో పోరాడాలని లేదా? ఒకవేళ ఆ రాక్షసి ఊళ్ళో వాళ్ళందరినీ చంపేయాలనుకుంటే అయినా నువ్వు ఇక్కడ ఇలాగే కూర్చుంటావా? నేను తిరిగి వచ్చేసాను. మళ్ళీ తిరిగి వచ్చేసాను. నేను నా పగ తీర్చుకోవడానికి నిన్ను విడిచిపెట్టను.